గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం, సరేనా? బంతి తెలుసా అందరికి? బంతికి ఒక కథ ఉంది, సరేనా? బంతి గురించి మనం ఒక కథ చెప్పుకుందాం. ఒకరోజు బంతి ఆడుకుంటూ గెంతుతూ దూకుతూ కింద పడిపోయింది. అదిగో అప్పుడే తన పేరేంటో మర్చిపోయింది. అయ్యో, పడిపోయానే. ఏమి గుర్తుకు రావడం లేదేంటి? నా పేరు ఏమిటి? గుర్తుకు రావడమనే లేదు. అలా వెళ్ళి నా పేరు ఏమిటో ఎవరినైనా అడిగి తెలుసుకుంటాను. తలుపు, నా పేరు ఏమిటి చెప్పవా? అయ్యో, నా పనితో నాకే తీరిక లేదు. ఇంకా నీ పేరు నాకేమి గుర్తుంటుంది? ఇటు చూడు, వచ్చే వాళ్ళు పోయే వాళ్ళతో నేను విసిగిపోతున్నాను. ఇంకా నీ పేరు నాకేమి తెలుస్తుంది? అలా వెళ్ళి ఎవరినైనా అడుగు. అదిగో అక్కడ నీళ్లు ఉన్నాయి. నీళ్లను అడిగి నా పేరు ఏమిటో తెలుసుకుంటాను. నీళ్లు, నా పేరు ఏమిటో చెప్పవా? ఇలా చూడు, నీళ్ల కోసం వస్తున్నారు. ట్యాప్ ఇప్పి నీళ్లు పట్టుకుని వెళ్తున్నారు. వీళ్లతో నాకు సరిపోతుంది. ఇంకా నీ పేరు నాకేమో గుర్తుంటుంది? అలా వెళ్ళి ఎవరినైనా అడుగు. అదిగో సీపునడిగి చూస్తాను. సీపురు, నా పేరు ఏమిటో చెప్పవా? నీ పేరా? నాకెలా తెలుస్తుంది? నేను పొద్దున్నుండి ఇల్లు వాకిలి వచ్చి విసిగిపోయి ఇదిగో ఇప్పుడే ఈ మూలన విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇంకా నీ పేరు నాకేమి గుర్తుంటుంది? నా పనితోనే నాకు సరిపోతుంది. అలా వెళ్ళి ఎవరైనా అడుగు. ఏమిటి అలా దిగులుగా ఉన్నావు? ఏమి చెప్పను. ఎవరి దగ్గరికి వెళ్ళినా నా పేరు ఏమిటో చెప్పడమే లేదు. అయ్యో, నీ పేరు బంతి కదా? అవునా, నా పేరు బంతియా? నా పేరు బంతి. అవును, నీ పేరు బంతి. నా పేరు బ్యాటు. మనిద్దరం స్నేహితులము కదా? అవునా, నేను మర్చిపోయాను. నా పేరు ఏమిటో గుర్తు చేసినందుకు నీకు చాలా కృతజ్ఞతలు. అయితే మనిద్దరము ఇక నుంచి స్నేహంగా ఉందాము.